హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ మన రెసిపీ ఎగ్ డ్రై ప్రాన్స్ కర్రీ. ముందుగా ఎండు రొయ్యల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి. క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యల్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో తీసుకొని అందులో హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు పక్కన పెట్టేయాలి. 5 minutes తర్వాత ఇలా ఎండు రొయ్యల్ని సపరేట్ చేసేసి వాటర్ని ఇలా పడేసేయండి. చూడండి, ఇందులో ఇసుక చాలా ఉంది. సో దీన్ని మనం ఒక 4-5 times ఇలా హాట్ వాటర్తో వాష్ చేసుకోవాలి. కర్రీలో మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర వీటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో బాయిల్డ్ ఎగ్స్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకొని అందులో 1 tablespoon సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోని 5 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 minutesకి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని మనం 5 to 10 minutes వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో 2 tablespoon కారం, 2 tablespoon మసాలా పేస్ట్ వేసుకొని కారం, మసాలాలు మాడిపోకుండా ఇందులో 1/2 glass వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ లాస్ట్లో కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన డ్రై ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.